నిజంగా తిరుమల శ్రీవారు, శ్రీవారి ప్రసాదం అండ్ మొత్తం మీద ఓవరాల్‌గా అంత ప్రెస్టీజియస్ క్షేత్రం అనేది ఎలాంటి వార్తల్లోకి, చర్చలోకి అయితే రాకూడదో, పూర్తిగా అలాంటి చర్చలో, వార్తల్లో రోజు కూరుకుపోయే పరిస్థితి. రకరకాల చర్చలు, రకరకాల వార్తలు, మహానుభావులు నిజంగా రోజు తిరుమలను రకరకాల వివాదాల్లోకి తెచ్చేస్తూ ఉన్నారు. రకరకాల చర్చలోకి లాగేశారు. ఈ మధ్య కొందరితో అదే మేము తిరుమలకు వచ్చిన కొందరితోటి అదిగో మేము తిరుమల లడ్డు తిన్నాం, బాగుంది, తిరుమల లడ్డు అద్భుతంగా ఉంది, చివరికి తిరుమల లడ్డూతో కూడా ప్రచారం చేయించుకునే పరిస్థితికి వచ్చారు. అలా అలా ప్రచారం చేస్తే దానికి మళ్ళీ కౌంటర్ ప్రచారాలు కూడా వస్తాయి కదా. అదిగో అటువంటిదే చూడండి. తాజాగా బీజేపీ నాయకురాలే ఒక నటి, ఆమె మాధవీలత ఉంటుంది కదా, ఆమె లడ్డును కూడా పోస్ట్ చేసుకుంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. నిన్న శ్రీవారి కళ్యాణం లడ్డూస్ వచ్చాయి తిరుమల నుండి, ఆశగా స్వీకరించా, కానీ చాలా గట్టిగా, అతి చక్కెరగా, నెయ్యి లేనట్లుగా, ఎక్కువ పచ్చకర్పూరం మరియు ఇలాచీ డ్రై ఫ్రూట్స్ తప్ప లడ్డు రుచి నిజానికి బాగాలేదు. మా కర్మ, మా దరిద్రం. అంత ధనవంతులైన శ్రీవారికి లడ్డు రుచి లేకపోవడం మా దౌర్భాగ్యం. ఇది నిన్నటి లడ్డు అని చెప్పి ఆ లడ్డు పోస్టు పక్కన అవి ఏమంటారు ఉంటాయి కదా అప్పడాల్లాగా, అవి పెట్టింది. దానికి యాడ్ చేసుకుంటూ, నేను హిందూ, నా కులదైవం వెంకన్న స్వామి, నాకు దమ్ముంది, కళ్యాణం లడ్డు రాయిలా ఉంది, పోస్ట్ పెట్టే దమ్ము నాకుంది, నా ఫ్రెండ్స్కి నచ్చింది, వాళ్ళకి ఒక రకమైన రుచి ఉన్న లడ్డు ఇది, నాది భక్తితో పాటు నాణ్యత కోరుకునే మనసు అట. ఆమె అసలు లడ్డు బాగలేదు, కళ్యాణ లడ్డు గట్టిగా ఉంది, అది ఇది అని చెప్పి ఆమె పోస్ట్ పెట్టారు. కొందరేమో తిరుమల నుంచి బయటకు వచ్చి బాగుందని ప్రచారం, ఇటువంటి వాళ్ళేమో బాగోలేదని ప్రచారం. ఓవరాల్గా ఇటువంటి ప్రచారాలన్నింటికీ ఆస్కారం కల్పిస్తున్నది ఎవరు? తిరుమలను రాజకీయాల్లోకి లాగింది ఎవరు? చర్చిలోకి లాగింది ఎవరు? నానా రచ్చ చేసింది ఎవరు? చేస్తున్నది ఎవరు? కనీసం రాజకీయాలకు ఆ క్షేత్రాన్ని దూరంగా ఉంచాలి అనేది మినిమం సెన్స్ ఎవరికైనా. కానీ రాజకీయ నాయకులకు, పాలకులు కనబడే వాళ్ళకి ఆ సెన్స్ ఎక్కువ ఉండాలి. ఏం మాట్లాడుకుందాంలేండి.